హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్రొకోలీ వండబోతున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ కాడలన్నీ తీసేసాను అనమాట. అయితే వీటితో పచ్చడి చేసుకోవచ్చేమో అని అనుకుంటున్నాను. వీటిని సేవ్ చేస్తాను. ప్రస్తుతానికి వీటిని ఇలాగా కట్ చేసిన తర్వాత క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి కొంచెం ఉడకబెట్టుకుంటాను. ఇదిగోండి, ఉప్పు పసుపు వేసి ఉడకబెడుతున్నాను. మరీ మెత్తగా కాదు, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇది బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుందాం. కళాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసాను ఒక 2 స్పూను. ఇందులోకి ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం. ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టిన బ్రొకోలీ వేస్తాం. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు. ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాం కదా, కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా కారం కూడా వేసుకుందాం. ఇది ఆల్రెడీ బాగా కుక్ అయిపోయిందండి. మనం ఇంకా కొంచెం మగ్గబెట్టుకోవాలి అనుకుంటే పైన ప్లేట్ పెట్టి వాటర్ వేసుకుని మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఆ లిటిల్ బిట్, చాలా తక్కువ, ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టాం కదా మనం. కొద్ది వాటర్ వేసి ఇలా కలుపుకొని కొంచెం మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ నేను కొంచెం టేస్ట్ చేశాను, బాగా ఉడికిపోయింది. కొంచెం ఈ స్పైసెస్ అన్నీ దాన్ని పట్టడం కోసం అలాగే లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇంకోండి, ధనియాల పొడి కొద్దిగా వేస్తున్నాను, జీలకర్ర పొడి కూడా ఇలా వేస్తున్నాను. ఇట్లా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా మనం కొత్త వెజిటబుల్స్ చూస్తే అమ్మో ఎలా వండుకోవాలా ఏంటా అని కంగారు పడతాము. ఏ వెజిటబుల్ అయినా మనకు తెలిసిన పద్ధతి ఒకటే. ఆయిల్ వేసి ఉల్లిపాయలు, టమాటా వేసి తాలింపు వేసి ఆ కూర వేసేయడమే. ఒకసారి ట్రై చేస్తే మనకు తెలుస్తుంది అనమాట ఎట్లా ఉండాలి, టేస్ట్ ఎలా ఉంది. అలా 2-3 సార్లు వండితే